హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు పాలకూర ఆనియన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాలకూరను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. 3 కట్టల పాలకూరకు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా వీటిని ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ అనేది లైట్గా ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఇలా చేసుకుంటాను. అవి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మీ స్పైసీకి తగ్గట్టు మీరు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి అండ్ ఆల్సో హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేస్తే అంటే చేదు వస్తుంది, కాబట్టి మీరు లైట్గానే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తంని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మీరు పక్కన పెట్టుకోవాలి. వీటి తాలింపు కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. దానిలోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే మీరు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ మిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు, పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవ్వించుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దానిలో మీరు ముందుగా మిక్సీ పట్టుకున్నారు కదండి, ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఈ తాలింపులో వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఆయిల్లో మొత్తం మంచిగా కలిసే వరకు కూడా కలపాలి. ఇలా రెడీ చేసి పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు కూడా పాలకూరని ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసండి, చూడండి ఎలా ఉంటుందో మీరు చెప్పండి. ఇలా మొత్తం కలుపుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత మీరు ముందుగా కట్ చేసుకున్న పాలకూరని తీసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. పాలకూర ఆనియన్ పేస్ట్ అనేది బాగా దగ్గరగా రావాలండి. ఇలా మొత్తం మంచిగా గ్రేవీ లాగా దగ్గరగా అయ్యే వరకు తిప్పుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. చూసుకుంటూ ఉండాలి. పాలకూర అనేది చాలా దగ్గరగా అవ్వాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు మగ్గనిస్తూ ఉండండి. దానిలోనే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేయాలి. ఒకసారి మళ్ళీ కలపండి. ఇలా డిఫరెంట్గా చేస్తే పప్పులోనే దేంట్లో అయినా వేస్తే తింటారో లేదో తెలియదు, కానీ ఇలా డిఫరెంట్గా ఒకసారి రెడీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.